ఆ క్వాష్ పిటిషన్ని సాల్వ్ చేస్తూ ఈయన సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేసుకోవడం జరిగింది. అప్పీల్ ఫైల్ చేసుకున్న తర్వాత సుప్రీంకోర్టు వారు ఈ ముందు చెప్పుకున్న విషయాలను ప్రస్తావిస్తూ ఆయన మీద ఉన్న క్వాష్ పిటిషన్ని అలౌ చేస్తూ ఇలాంటి లాంగ్ టర్మ్ లైవ్ అండ్ రిలేషన్షిప్లో ఉన్న సందర్భాల్లో మ్యారేజ్ అనే ప్రస్తావన ఉండదు కాబట్టి మ్యారేజ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆపోజిట్ పర్సన్ మీద సెక్స్ చేయడం ఉండదు, ఫోర్సబుల్ సెక్స్ అనేది ఉండదు, ఇద్దరు సమ్మతంతోనే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు కాబట్టి ఈ కేసు చెల్లదు అని ఉత్తరాఖండ్ హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ని రివర్స్ చేస్తూ ఈ క్వాష్ పిటిషన్ని అలౌ చేస్తూ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అక్విట్ చేయడం అనేది ఈ కేసులో జరిగింది. అంటే ఆయన మీద ఎఫ్ఐఆర్ని తొలగించడం అనేది ఈ కేసులో జరిగింది. సో ఒక చిన్న కంక్లూజన్ ఏంటంటే, ఇద్దరు లైవ్ అండ్ రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు సాధారణంగా ఆపోజిట్ పర్సన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలని ఫాల్స్ కేసులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి వారి కోసం ఏదైనా ఎక్స్టార్ట్ చేసుకోవడం, డబ్బు కోసం, ఇంకా ఏ విధమైన కారణాలు ఇలాంటి ఫాల్స్ కేసెస్ పెట్టడం అనేది జరిగినప్పుడు ఆపోజిట్ పర్సన్ అంటే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అలాంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు వారు ఇలాంటి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్, ప్లీజ్ ఫాలో us.